అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతిపక్షం వల్ల అసత్య ప్రచారాలు పండగ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాల్సిన దుస్థితి ఈరోజు. వాళ్ళ మనుగడ కోసం మేముంటూ ఈడున్నాము, వినుకొండలోనేమో రోజు కనపడరు, ఎప్పుడూ వస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆయన బెంగళూరు నుండి అలా గెస్ట్ పాత్రగా వస్తాడు, ఓ ప్రోగ్రామ్ చేస్తాడు, వెళ్తాడు. హాలిడే స్పాట్ అయిపోయింది వాళ్ళకి. అధికారం ఉన్నప్పుడే ఒకలాగా, అధికారం లేనప్పుడు ఇంకోలాగా. ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఆయన మరి నర్సాపేటలో ఉంటాడో మరి లింగా ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సరిగా కనిపించలేదని జనాలు చెప్తున్నారు. వచ్చినప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం, ఎదుటి మీద బురద జల్లటం, నేను కూడా ఒకడు ఉన్నాను అనేది ప్రజలకు తెలియజెప్పడం కోసం బురద జల్లిపోతూ ఉంటాడు. నువ్వు ఉంటే 4 మంచి పనులు చేస్తే, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తే బాగుంటుంది. ఊరకు బురద జల్లి కార్యక్రమం, తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తే ఏంటి ఉపయోగం? ఏంటి అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు చంద్రబాబు గారిని విమర్శించాడువా? అసలు మీ టైంలో అకాల తుఫాను వల్ల తుఫాన్లు వచ్చినాయి, చాలామంది రైతులు నష్టపోయారు. ఒక్క రైతుకి ఏమైనా మేలు జరిగిందా? పంచగట్టుకొని ఎగబట్టుకొని అదే గోస ఎగబట్టుకొని పోయి ఆ పొలాల్లోకి వెళ్ళావు, ఆ రైతులను ఆదుకుంటానన్నావు. ఒక్క రైతుకి ట్రిప్స్ వచ్చి, నల్లి వచ్చి, మిర్చి పాడైపోతే వైసీపీ పాలనలో ఏమన్నా ఒక రైతుని ఆదుకున్నారా మీరు? ఎందుకు ఆదుకోలేకపోయారు? అకాలం ఉన్న తుఫాన్లో చాలా మంది రైతులు నష్టపోతే ఒక్క రైతుని ఆదుకున్నారా మీరు? ఎందుకు ఆదుకోలేదు? మీ టైంలో ఉద్యోగ నియామకాలు చేశారా? ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చారా? 5 ఏళ్ళ నుండి ఎన్ని మాయ మాటలు చెప్పారు? లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రైతులకి ధాన్యం ఉన్నారు, డబ్బులు ఇవ్వలేదు. ఏ రోజున వెళ్ళి మీ ముఖ్యమంత్రిని అడిగావా? ఏమండి రైతులకి 3 నెలలు 6 నెలలు డబ్బులు ఇవ్వకుండా ఉండటం అన్యాయం అండి. వాళ్ళు ఫెర్టిలైజర్ షాపులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి పంట పండించి, అంటే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వరా మీరు? 6 నెలలు 7 నెలలు డబ్బులు ఇవ్వకపోతే, మీ చేత కాకపోతే మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు కట్టి ఇచ్చారా రైతులకి? విషయాలు తెలుసుకో, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నువ్వు బ్రహ్మనాయుడు వాస్తవాలకి విరుద్ధంగా వాస్తవాలు పక్కన పెట్టి అసత్యాలు ప్రచారం ఆయనకు అలవాటు అయిపోయింది. అబద్ధాలు ఆడినా గోడ కట్టినట్టు మాట్లాడతాడు, అది ఆయన ప్రత్యేకత. దీంట్లో ఆస్కార్ అవార్డు లాంటి, నంది అవార్డు లాంటి ఏమైనా ఉంటే, అలాంటి అబద్ధాలు గోడ కట్టినట్టు చెప్పగలిగిన మహావీరుడు ఎవడన్నా ఉంటే ఆయన ఆ అవార్డులో ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది బొల్ల బ్రహ్మనాయుడికి. స్థాయి మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు చేసిన తప్పుల్ని దాని గురించి మాట్లాడకుండా, మీరు జే ట్యాక్స్లు వసూలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి జే ట్యాక్స్ వసూలు చేస్తే నువ్వు బీ ట్యాక్స్, బొల్ల ట్యాక్స్ వసూలు చేశావు. మీరు ఇంకా నీతులు చెప్తే ఎట్లా? దొంగ అన్నట్టుంది ఇలా పరిస్థితి. మొక్కజొన్న రైతులను ఆదుకుంటాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదన్నా దీన్ని ఇంకా పంట కొద్ది రోజులు పడుతుంది పంట రావడానికి రైతులకు కూడా. కొద్ది మంది వచ్చింది, ఎక్కువ మంది, చాలా మంది రైతులు పొలాల్లోనే ఉంది. కాబట్టి సకాలంలో మొక్కజొన్న రైతులు కూడా ఆదుకుంటాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే అచ్చెన్నాయుడు గారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మీ పాలనలో రైతుల ఆత్మహత్యలు దేశంలో నంబర్ 2 వచ్చింది ఆంధ్రప్రదేశ్. సిగ్గుపడాలి మీరు. అలాగే అసలు ఏం మాట్లాడతాడు ఆయన? 50,000 ఎకరాలు వేయించాడు, ఎక్కడ వేయించాడు చూపించమంటాడు. హార్టికల్చర్ పంటలు, కూరగాయ పంటలు. నేను చెప్పింది ఏంటి? 50,000 ఎకరాలు వేపిస్తాము, ఈ 2 సంవత్సరాల్లో ప్రణాళిక చేసుకుంటున్నాము. రైతుల ఆదాయం 3 రెట్లు పెంచడమే ఒక టార్గెట్గా రైతులు మోటివేట్ చేస్తామని చెప్పా. నా సొంత ఖర్చులతోటి హార్టికల్చర్ పంటలు చూడటానికి, కూరగాయల తోటలు చూసి వాళ్ళ ఆదాయం తెలుసుకొని, అదన్నా వాళ్ళలాగా మనవాళ్ళు కూడా సంపాదించాలని నేను నా సొంత ఖర్చులతో ట్రిప్స్కి పంపించా, రైతులు విజ్ఞాన యాత్రకు పంపించా. నువ్వు కూడా ప్రోత్సహించు రైతుల్ని, అంతేగాని ఏడేసారు చూపించే. వేయటం అనేది ఒక ప్రణాళిక చేస్తున్నాం, మొదలు పెట్టాం. లాస్ట్ ఇయర్ కొంతమంది చేత పామాయిల్ వేయించాము, కొంతమంది చేత హార్టికల్చర్ వేయించాము. ఈ 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఖచ్చితంగా ఎక్కువ మంది రైతులు, చరిత్రలో ఎప్పుడూ లేనంత మందిని హార్టికల్చరు, కూరగాయల పంటలు వేపిస్తాము. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ కూడా ఇస్తాం. పూర్వోదయ స్కీమ్లో ముఖ్యమంత్రి గారు పల్నాడు జిల్లాని, మన వినుకొండ ప్రాంతాన్ని కూడా ఇస్తామని చెప్పారు హార్టికల్చర్కి. అంటే మీరు సరిగా ఇప్పించలేకపోయారు, డ్రిప్ ఇరిగేషన్ ఇప్పించలేకపోయారు, మేము ఇప్పిస్తాం. మీరు చేయలేకపోయినని మేము చేసి చూపిస్తాం. అనవసరంగా ఆ సర్ది కబుర్లు, అసత్య ప్రచారాలు మానుకుంటే మీ స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది. ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అసత్య ప్రచారాలు మాట్లాడితే ప్రజలు ఏమంటారు? కాబట్టి ఇప్పటి నుండి వాస్తవాలు మాట్లాడాలా. చంద్రబాబు గారు ఏమన్నారు? హార్టికల్చర్ ఓకే, తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని కూడా అటు రాయలసీమ ఎట్లయితే ఇచ్చారో చంద్రబాబు గారి వల్లనే రాయలసీమ బాగుపడింది, ఫ్రాక్షన్ తగ్గిపోయింది, అందరూ కూడా అభివృద్ధిలో ముందుకెళ్లారు. ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శమైంది రాయలసీమ. కారణం ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అప్పుడు తీసుకున్నటువంటి చర్యలు
నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చారు, పంటలకి సబ్సిడీలు ఇచ్చి హార్టికల్చర్ పంటలు వేశారు. అట్లాగే ఈరోజు ఒంగోలు, నెక్స్ట్ మన పల్నాడు జిల్లా ఈ పూర్వోదయ స్కీమ్ లో తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా ఇస్తాము, సబ్సిడీలు ఇస్తాము, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాము, చక్కగా రైతులకు అండగా ఉందామని చెప్పేసి పల్నాడు జిల్లాకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనేం మాట్లాడానో అదేం జరుగుతుందో కూడా కొన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. 50,000 ఎకరాలు వేయించారని ఎవరు మాట్లాడారు? ఏడనుంటే రికార్డులు చూపించు. మాట్లాడని దాన్ని కూడా మాట్లాడినట్టు అసత్య ప్రచారాలు చేయటం ఇది సమంజసం కాదు. ప్రజలు బుద్ధి చెప్పారు. మీ అసత్య ప్రచారాలు 5 ఏళ్ళు విని 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 బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా అలాగే చెప్తారు. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంసిద్ధంగా ఉంది. ఆ దిశగానే ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగ నియామకాలు జరిగినాయి. ఇదో చరిత్ర. ఏ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగ అవకాశాలు రాలే. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కృషి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరోపక్క ఐటీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు దావోస్ కూడా వెళ్ళి మరి 16 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి అగ్రిమెంట్తో కలిపి మొత్తం 23 లక్షల కోట్లకి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగినాయి. దీనివల్ల రానున్న కాలంలో 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి ప్రైవేట్ సెక్టర్లో. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి వలన పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. అటు ప్రభుత్వ పరంగా కొన్ని, ప్రైవేట్ పరంగా కొన్ని, మొత్తం 6,28,347 ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో రావటం అంటే ఇది ప్రజలందరూ అభినందిస్తున్న విషయం. ఈ యువతకి వచ్చినటువంటి గొప్ప సువర్ణ అవకాశం. మెగా డిఎస్సి పేరుతో టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 16,000 పోస్టులు టీచర్ నియామకాలు పూర్తి చేయడం జరిగింది. 150 కేసులు వేసినా సరే వాటిని అధిగమించి మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఉన్నత విద్యకి 1,500 పోస్టులు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది మే నెలలో. ఆగస్టు 15 హోంశాఖ గ్రూప్ 1 ఉద్యోగాలు 91, హోంశాఖ 2,778, ఇతర శాఖలు 928 పోస్టులు. సెప్టెంబర్ 15 గ్రూప్ 2లో 750 పోస్టులు, ఇంజనీరింగ్ సంబంధించిన 503 పోస్టులు, ఇతర శాఖలకు సంబంధించిన 506 పోస్టులు. మొత్తం అక్టోబర్ 15 పాఠశాల ఇంటర్ విద్యకు సంబంధించి 3,004 పోస్టులు రిక్రూట్మెంట్ జరగబోతా ఉంది. మొత్తం ఉద్యోగాలు ఉన్నత విద్య, హోంశాఖ, ఇంజనీరింగు, ఇతర శాఖలు కలిపి మొత్తం స్కూలు, ఎడ్యుకేషను, వైద్యం, పోలీస్ శాఖ, ఇంజనీరింగు, ఇతర శాఖలన్నీ కలిపి 10,060 ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్లో ఒక స్పష్టత ఉంది. ఈ జాబ్ క్యాలెండర్లో 100% షూరిటీ ఉంది. అంతేగాని గత ప్రభుత్వంలో లాగా జాబ్ క్యాలెండర్ అంటే పేరుకే జాబ్ క్యాలెండర్. వైసీపీ పాలనలో ఎప్పుడు బ్రాందీ విస్కీల్లో దోచుకోవటం, గనుల్లో దోచుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో గత పాలకులు నిమగ్నం అయిపోయారు తప్ప ఏ రోజు ఉద్యోగాలు ఇద్దామని ఆలోచించాల. జాబ్ క్యాలెండరు మాటల్లో చెప్పారు, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండరుకి ఒక్క రోజు కూడా అమలు చేసిన పాపాన్ని బోలా. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం, టీచర్లు ఉద్యోగాలు నియామకం చేస్తా ఉన్నారు. ఒక్క సంవత్సరం కూడా ఒక్క పోస్టు టీచర్ పోస్ట్ నియామకం చేయకపోవటం బాధాకరం. గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసింది. గత ప్రభుత్వం గంజాయి గుట్కాలతో యువత జీవితాలతో ఆడుకుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యువత జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది. ఈరోజు 23 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల అంకితభావంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, మంత్రి గారు అహర్నిశలు కష్టపడబట్టే ఈరోజు 23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి అగ్రిమెంట్లు వచ్చినాయి. ఒక పక్క గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి. అందుకోసం ఈరోజు యువతంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. చంద్రన్న ప్రభుత్వం కలకాలం ఉండాలి అని ఈరోజు యువత కోరుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు చెప్పిన మాట నిలబెట్టుకోవటం, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయటం, సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా అమలు చేయటం, మిగిలిన సూపర్ 6 పథకాలు టీచర్ పోస్టులు భర్తీ కావచ్చు, అట్లాగే 3,000 పెన్షన్ 4,000 చేయటం, దివ్యాంగులకు 3,000 పెన్షన్ 6,000 ఇవ్వటం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, తల్లికి వందన పథకం, అన్నదాత పథకం, ఈ స్త్రీ శక్తి పథకాలతో సహా అన్ని పథకాలు ఈరోజు అమలు చేయటం. అందులో గత ప్రభుత్వం చేసిన పాపాలు 9,70,000 కోట్లు అప్పులు చేసి, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా, ఒక రాజధాని కట్టకుండా అప్పులు చేసి జనాల్ని మోసం చేసి లూటీ చేసి వెళ్ళిపోయారు. అయినా ఈరోజు ఇన్ని కష్టాల్లో కూడా
బాధ్యతగా ప్రజల కోసం నిలబడి ఈరోజు పనిచేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు 9,70,000 కోట్ల అప్పులు ఉన్నాయని భయపడలే. ఒక పక్క అప్పులు తీరుస్తున్నారు, ఒక పక్క వడ్డీలు కడుతున్నారు, ఇంకో పక్క యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు, మరో పక్క పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఇంకో పక్క రైతులకి అండగా నిలబడ్డారు. ఇది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత, లక్షల్లో ఉన్నటువంటి ఈ యువతని సన్మార్గంలో ముందుకు నడిపిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. అందుకోసమే ఈరోజు రాష్ట్రానికి, దేశానికి వెన్నుముక యువత. ఆ యువత కోసమే ఈ జాబ్ క్యాలెండర్. మరి మంత్రి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, గతంలో టీచర్ ఉద్యోగాల్లో ఏ విధంగా అయితే నియామకాలు జరిగినాయో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేసింది అది ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అంటే. అదేవిధంగా రేపు 2026 జాబ్ క్యాలెండర్ కూడా ఇదే విధంగా పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుంది. యువత ప్రిపరేషను, మీరు ఎగ్జామ్స్ రాయడానికి, టెస్టులు రాయడానికి కావాల్సినటువంటి సమయం షెడ్యూల్ ప్లాన్ చేసుకొని చక్కగా కోచింగ్ తీసుకొని మన వినుకొండ జిల్లా వాళ్ళు, వినుకొండ ప్రాంతం వాళ్ళు, అట్లాగే పల్నాడు జిల్లా వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది క్వాలిఫై అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.